హలో ఎవ్రీవన్, నేను మీ సాయి తేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. హైదరాబాద్ లో బడా గణేష్ అంటే ఖైరతాబాద్ గణేష్ అంటారు. కానీ మన హైదరాబాద్ లో రెండవ అతిపెద్ద గణపతి కూడా ఉంది. అది కూడా మన నాగోల్ దగ్గరలోనే. సో ఈ రోజు నేను అండ్ నా ఫ్రెండ్ తో కలిసి నాగోల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ సెకండ్ లార్జెస్ట్ గణపతి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన నాగోల్ క్రాస్ రోడ్ దగ్గరనే ఉంటది. సో నేను ఉప్పల్ అండ్ నాగోల్ సైడ్ నుంచి వెళ్తున్నా కాబట్టి నాగోల్ మెట్రో స్టేషన్ దాటగానే మూసీ నది దాటిన తర్వాత నాగోల్ ఫ్లైఓవర్ పైనుంచి కాకుండా కింద నుంచి వెళ్ళి రైట్ సైడ్ యూటర్న్ చేసుకోవాలి. ఆ యూటర్న్ నుంచే మనకి కొంచెం దూరంలోనే గణేశుడు కనబడతాడు. సో అలా అక్కడే బయట నా బైక్ ని పార్క్ చేసుకున్నా. పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఇక్కడ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయలేరు. సో మా రిస్క్ మీద బైక్ పార్క్ చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాం. అబ్బబ్బబ్బా, అసలు ఇంత పెద్ద గణపతి ఎలా కట్టారు ఏమో తెలియదు కానీ అస్సలు అర్థం అవ్వట్లేదు. నాకైతే ఖైరతాబాద్ గణేష్ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్యూ లైన్ ఉంది కానీ జనాలు అంతా ఫుల్ గా లేరు. సో అలా మాకు 5 minutes లో దర్శనం అయిపోయింది. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ వివిఐపి దర్శనం కూడా ఉంది. 200 రూపీస్ అంట పర్ పర్సన్ కి. ఒక ఫ్రీ కోకోనట్ అండ్ ఒక అభిషేకం లడ్డు కూడా ఇస్తారంట. అండ్ ఈ గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ మేనేజ్మెంట్ లో తయారు చేశారు. ఈ గణపతిని శ్రీ విశ్వసేన మహాగణపతి అవతారంలో 8 హస్తాలతో మూషికంతో పాటు 63 feet తో మొత్తం మట్టితోనే ఇదే ప్లేస్ లోనే ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని తయారు చేశారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ మొత్తం చాలా విశాలంగా ఉంది, మంచిగా స్పేషియస్గా ఉంది. ఈ ఇయర్తో తిరంగా యూత్ అసోసియేషన్ స్థాపించి 19 years అయ్యిందంట. అండ్ ఈ సందర్భంగా మొత్తం ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని తయారు చేశారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లాటరీ విధానంలో 50 రూపీస్ కి ఒక టికెట్ ఇస్తున్నారు. సో ఈ టికెట్ కొన్న వాళ్ళ రిసిప్ట్స్ అన్ని ఒక బాక్స్ లో వేసి లాస్ట్ డే ఒక చిన్న పాపతో లాటరీ తీస్తారంట. సో నేను ఒక టికెట్ తీసుకున్నా. లాటరీలో గెలిచిన వాళ్ళకి 8 kgs లడ్డు ఇస్తారంట. అది కూడా 9 రోజులు పూజలు అందుకున్న లడ్డూని ప్రైజ్ మనీగా లాటరీ విన్ అయిన వాళ్ళకు ఇస్తారంట. ఒకవేళ మీరు కూడా వెళ్తే టికెట్ తీసుకోండి. లక్ ఉంటే లడ్డు వస్తుంది, లేకపోతే 51 రూపీస్ చందా రాశాను అని అనుకోండి. అండ్ ఇక్కడ డొనేషన్స్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసరికి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని పూజించాలనేది, అవేర్నెస్ రావాలనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. అండ్ అంతేకాకుండా ఈ గణపతిని ఈ సాటర్డే రోజున ఇక్కడే ఫైర్ ఇంజన్ వాటర్స్ తో ఇక్కడే నిమజ్జనం చేస్తారంట. నాగోల్ బడా గణేష్ దగ్గర వెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్సెస్ అండ్ హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ అండ్ మెట్రో డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నా. కావాలంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయి. సో అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష.